ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 3 టీ20ల సిరీస్లో టీమిండియా ఘనంగా బోని కొట్టింది. తొలి మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. మరోవైపు ఊహించినట్టుగానే స్టార్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ గైర్హాజరీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బలహీనంగా కనిపించింది. అయితే టీ20 ఫార్మెట్లో ఆఫ్ఘనిస్తాన్ ఎప్పటికీ ప్రమాదకరమైన జట్టే. దాన్ని తక్కువగా అంచనా వేయలేం. అయితే సిరీస్ కైవసం చేసుకోవడం కంటే జట్టు కూర్పుపైనే టీమిండియా ఎక్కువగా దృష్టి పెడుతుంది. అంతేగాక టీ20 వరల్డ్ కప్ ముందు భారత్ ఆడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే. ఈ నేపథ్యంలో ఇండోర్ వేదికగా ఆదివారం జరిగే రెండో టీ20 మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా రెండో టీ20లో భారత తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. 14 నెలల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న విరాట్ కోహ్లీ కోసం ఓ బ్యాటర్ తన స్థానాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యంతో టీ20కు దూరమైన యశస్వి జైస్వాల్ కూడా కోలుకోవడంతో మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించేలా కనిపిస్తున్నాడు. దీంతో శుభ్మన్ గిల్ బెంచ్కి పరిమితమయ్యే అవకాశాలున్నాయి. దూకుడుగా ఆడుతూ గిల్ 12 బంతుల్లో 23 పరుగులు చేసి తొలి టీ20లో పర్వాలేదనిపించినా టీమిండియా మేనేజ్మెంట్ లెఫ్ట్ రైట్ హ్యాండర్స్ బ్యాటర్లతో ఓపెనింగ్ చేయించాలని భావిస్తోంది. మరోవైపు వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైన కోహ్లీ రెండో మ్యాచ్కు అందుబాటులోకి వస్తే తిలక్ వర్మ తన స్థానాన్ని కోల్పోతాడు. తొలి టీ20లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడి పర్వాలేదనిపించిన తిలక్ అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శివం దూబే, జితేష్ శర్మ, రింకు సింగ్ 4, 5, 6 స్థానాలలో కొనసాగే అవకాశం ఉంది. దీంతో సంజు శాంసన్కు మరోసారి ఎదురుచూపులు తప్పేలా లేవు. ఇక 7వ స్థానంలో అక్షర్ పటేల్ కొనసాగుతాడు. అంటే ఓపెనర్గా గిల్ స్థానంలో జైస్వాల్, 3వ స్థానంలో తిలక్ వర్మ బదులుగా విరాట్ కోహ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్, ముఖేష్ కుమార్ ఇద్దరు పేసర్లతోనే టీమిండియా తొలి మ్యాచ్లో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. మరో పేసర్ని తీసుకోవాలనుకుంటే మాత్రం వాషింగ్టన్ సుందర్పై వేటు పడుతుంది. సుందర్ స్థానంలో అవేష్ ఖాన్ జట్టులోకి వస్తాడు. అయితే శివం దూబే మీడియం పేస్ వేస్తుండటంతో సుందర్ జట్టులో కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు రవి బిష్ణోయ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. తొలి టీ20 మ్యాచ్లో రవి బిష్ణోయ్ 3 ఓవర్లు వేసి 1 వికెట్ తీయకపోగా 35 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే బలహీనమైన ప్రత్యర్థి కదా అని రవి బిష్ణోయ్కి మరో ఛాన్స్ ఇచ్చేటటువంటి అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. కాగా రెండవ టీ20 జరిగే ఇండోర్ స్టేడియం రోహిత్ శర్మకు ఎంతో ఫేవరెట్ స్టేడియం. 2017లో శ్రీలంకతో జరిగిన టీ20లో రోహిత్ శర్మ 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. బ్యాటింగ్ అనుకూలించేటటువంటి ఈ మైదానంలో ఇప్పటి వరకు 3 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్లు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 2 సార్లు గెలిచింది. చేజింగ్ చేసిన జట్టు 1 సారి నెగ్గింది. ఇక రెండవ టీ20లో భారత్ ఆడబోయే తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగుతాడు. ఓపెనర్గా యశస్వి జైస్వాల్ లేదా శుభ్మన్ గిల్ స్థానంలో జైస్వాల్ వచ్చేటటువంటి అవకాశం ఉందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఇక 3వ స్థానంలో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత శివం దూబే, జితేష్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ లేదా రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్ వీరు రెండవ టీ20లో ఆడే అవకాశాలు ఉన్నాయి.